హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కాకరకాయ చేదుగా ఉంటుందని చాలామంది ఇష్టంగా తినరండి. నేను చేసే కాకరకాయ ఉల్లికారం అయితే అస్సలు చేదు ఉండదు, చాలా బాగుంటుంది. పిల్లలేంటి పెద్దవాళ్ళేంటి ఇష్టంగా తినేస్తారు ఈ విధంగా చేస్తాను. ఈ కాకరకాయ ఉల్లికారం చాలా సింపుల్గా చేయొచ్చు, చాలా టేస్టీగా కూడా చేయొచ్చు. ఏ విధంగా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదామా. కాకరకాయ ఉల్లికారం చేయడానికి 300 గ్రాములు కాకరకాయలు తీసుకున్నానండి. ఈ కాకరకాయలు మా టెర్రస్ గార్డెన్లోవి. ఈ కాకరకాయలను శుభ్రంగా నీటిలో వేసి కడిగిన తర్వాత పీలర్తో పైన పొట్టు తీసేయాలి. పూర్తిగా తీయకుండా లైట్గా తీయాలి. రెండు వైపులా మొత్తం పై పీల్ తీసిన తర్వాత ఈ కాకరకాయని రెండు వైపులా కొంచెం కట్ చేసుకోవాలి. ఇవి గార్డెన్లో కాకరకాయలు అండి, చిన్నగా ఉన్నాయి. నేను కాకరకాయ పలంగా ఉల్లికారం చేసేస్తున్నాను. అదే మీరు బజార్లో కొన్న కాకరకాయలు అయితే కనుక 2 ఇంచుల చొప్పున ముక్కలు కట్ చేసి ఉల్లికారం చేసుకోవచ్చు. ఈ విధంగా నేను కట్ చేసి ఆఫ్ లోపలికి ఉన్న గింజలన్నీ కూడా మొత్తం గింజలు తీసేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా నేనైతే రెండు వైపులా కూడా ఓపెన్ చేసి మొత్తం పీలంతా తీసేసి ఇలా కాకరకాయలను అయితే రెడీ చేశాను ఉల్లికారం కోసం. ఇప్పుడు పాన్ పెట్టుకుని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు వేరుశనగ గుళ్ళు వేసుకుని లో ఫ్లేమ్లో కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు పొట్టు మినపప్పు కూడా వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు ధనియాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోండి. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో వేయించి ఒక ప్లేట్లో తీసుకుని చల్లారనివ్వండి. అదే పాన్లో నేను 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని మనం కాకరకాయలని పై పొట్టంతా తీసి కట్ చేసి గింజలు తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ కాకరకాయలను అయితే ఈ ఆయిల్లో వేసేసుకుని ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ హై ఫ్లేమ్లోని మీడియం ఫ్లేమ్లో కూడా అడ్జస్ట్ చేస్తూ కాకరకాయలను అయితే ఫ్రై చేయండి. ఇవి చిన్న కాకరకాయలు కాబట్టి నేను కాకరకాయలు బలంగా వేయించేస్తున్నాను. అదే మీరు పెద్ద కాకరకాయలు అంటే 2 ఇంచుల వరకు కట్ చేసి లోపల ఉన్న గింజలను తీసి అప్పుడు మీరు ఫ్రై చేయండి. కాకరకాయలను రెండు వైపులా కూడా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించామంటే కాకరకాయ అస్సలు చేదు ఉండదండి. కొద్దిమంది కాకరకాయని ఉడికిస్తారు, లేదు అంటే మజ్జిగ ఉప్పు వేసి అందులో కాసేపు నానబెట్టి ఆ తర్వాత వేయిస్తారు, లేదు ఉడికిస్తారు. అటువంటి పనులేమీ చేయవసరం లేకుండా ఈజీగా సింపుల్గా ఇలా కాకరకాయని అయితే ఆయిల్లో ఫ్రై చేసేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. అదే ఆయిల్లో ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలు ఒక 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. వెయిట్లో అయితే 200 గ్రామ్స్ వరకు ఉల్లిపాయలు ఉంటాయి. 10 ఒలిచిన వెల్లుల్లి రేఖలు, చిన్న చింతపిక్క వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఉల్లిపాయనైతే మగ్గించుకోవాలి. కాకరకాయ చేదు ఉంటుంది కాబట్టి మనం ఉల్లిపాయను కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలండి. కలుపుకుంటా కూడా గ్రేవీ వస్తే చేదు కూడా తగ్గుతుంది మనకి. అలాగే ఇందులో నేను పల్లీలను కూడా యాడ్ చేశాను కదా, పల్లీలు యాడ్ చేయడం వల్ల కూడా కొంచెం గ్రేవీ వస్తుంది, రుచి కూడా బాగుంటుంది. 3-4 నిమిషాలు ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత ఒక ప్లేట్లో తీసి చల్లారనివ్వాలి. ఈ పప్పులు చల్లారినవి మిక్సీ జార్లో వేసుకుని కొంచెం మెత్తగా పొడి చేసుకోవాలి. ఇలా పొడి చేసిన తర్వాత ఆయిల్లో మగ్గించిన ఉల్లిపాయలు, వెల్లుల్లి రేఖలు, చింతపండు కూడా ఈ మిక్సీ జార్లో వేసేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మనం ఆయిల్లో ఫ్రై చేసి ఉల్లికారం చేసామంటే కనుక బాగుంటుందండి. లేకపోతే పచ్చి ఉల్లిపాయలన్నా మనం పేస్ట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని అందులోకి మిక్సీ పట్టిన ఉల్లికారాన్ని అందులో వేసేసుకుని ఈ పేస్ట్ అంతా కూడా ఇందులోకి సరిపడా సాల్టు,
నేనైతే 1 టీ స్పూన్ వరకు వేస్తున్నానండి. అలాగే కారాన్ని కూడా 1.5 టీ స్పూన్ వేస్తున్నాను. లేదు అంటే మీరు 2 టీ స్పూన్ల వరకు కూడా కారం వేసుకోవచ్చు, మీరు తినే కారాన్ని బట్టి. కొద్దిగా పసుపు, అలాగే చిన్నగా కట్ చేసిన కొత్తిమీర, కరివేపాకు కూడా ఇందులోనే వేసేస్తున్నాను. కరివేపాకుని కొంచెం ఇలా ముక్కల కింద కట్ చేసి వేయండి. ఒకసారి చక్కగా ఇవన్నీ కూడా కలుపుకుని ఇప్పుడు కాకరకాయల్లోకి స్టఫింగ్ పెట్టేసుకుందాం. కాకరకాయని 2 వైపులా ఘాటు పెట్టి అప్పుడు స్టఫింగ్ అయితే పెడుతున్నానండి. లోపల ఉన్నటువంటి ఉల్లి కారం కూడా బాగా వేగాలి కదా. మీరు లేదు అంటే కనుక మనం 2 ఇంచెస్ కింద ముక్కల కింద కట్ చేసి అలా కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు ఆయిల్లోని. కాకరకాయ చాలా మంచిదండి, ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. షుగర్ పేషెంట్లకి మామూలుగా అందరూ కూడా ఈ కాకరకాయని అయితే తింటూ ఉండాలి. ఇప్పుడు మొత్తం కాకరకాయలన్నీ కూడా స్టఫింగ్ పెట్టేసుకున్నాను. అదే పాన్లో 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకుని స్టఫింగ్ చేసి ఈ కాకరకాయలను వేసేసుకుని అలాగే మిగిలినటువంటి ఉల్లికారాన్ని కూడా మనం పైన వేసేసుకోవచ్చు. చాలామంది కాకరకాయలు చేదుగా ఉంటుందని కాకరకాయ కూర అంటే ఇష్టపడరండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మిగిలిన ఈ ఉల్లికారాన్ని కూడా కాకరకాయల పైన వేసేసుకుని ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. రెండో వైపు కూడా తిప్పుకుని మొత్తం కాకరకాయలని ఆయిల్లో ఫ్రై చేయాలండి. ఈ విధంగా మీరు ఉల్లికారం పెట్టి కాకరకాయ కూర చేస్తే ఎప్పుడు తిన్నవారు కూడా తింటారు. ఒకసారి తిన్న తర్వాత రెగ్యులర్గా ఇలాగే చేయమంటారండి. నేను ఒక 6-7 నిమిషాల వరకు కూడా ఈ కాకరకాయలను అయితే ఈ ఆయిల్ ఇలా ఫ్రై చేశాను. చూడండి, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా, చాలా బాగుంటుంది కాకరకాయ ఉల్లికారం అయితే. ఇప్పుడు ఇందులోకి మరలా కొద్దిగా కొత్తిమీర, 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని ఇది వేసిన తర్వాత 1 నిమిషం ఫ్రై చేసేసుకుంటే అంతేనండి, కాకరకాయ ఉల్లికారం అయితే రెడీ అయిపోయినట్టే. వేడివేడి అన్నంలో ఈ కాకరకాయ ఉల్లికారం వేసి తిన్నామంటే మొత్తం అన్నం అంతా కూడా ఈ కాకరకాయ కూరతో తినేస్తాము, అంత బాగుంటుంది. ఈ విధంగా మీరు ఒకసారి కాకరకాయ ఉల్లికారం అయితే ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఏ విధంగా కుదిరిందో కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. హ్యాపీ కుకింగ్.